మీ కుటుంబాలకి సమయం ఇవ్వండి. మనం అందరం కలిసి నలుగురు కలిసి సినిమా చూడటం వల్ల కలిసి ఉండమండి. నలుగురితో మనం ఒకళ్ళ హృదయాన్ని ఒకళ్ళు పంచుకున్నప్పుడు, ఒకళ్ళతోటి ఒకళ్ళు మనం ఆనెస్ట్ కమ్యూనికేషన్ చేసుకున్నప్పుడు మన కుటుంబాలు బాగుపడతాయి. మనందరం కలిసి ఒక మంచి కార్యక్రమం, అ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటే వీ హ్యావ్ టు టేక్ దట్ టైం. పిల్లల్ని చూడండి, పిల్లలందరినీ తీసుకెళ్ళి సినిమాకి తీసుకెళ్తారు, పిల్లల్ని హోటల్కి తీసుకెళ్తారు. ఎంతమంది అందరూ కుటుంబ పరంగా కలిసి ఆలయానికి వెళ్తారండి? చాలా తక్కువ. అవును, ఇప్పుడు దేవి నవరాత్రులు వచ్చాయనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉండే భార్య వెళ్ళిపోతుంది, ఇప్పుడు దునిపొట్టనే మేము అర్చనకి వెళ్ళిపోవాలి, కుంకుమార్చన జరుగుతుందని వెళ్ళిపోతారు. అంతేగాని పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి, హస్బెండ్ని కూడా. వీళ్ళేమో దసరా స్పెషల్ సినిమాలు చూసుకుంటూ ఇంట్లో టైంపాస్ చేస్తుంటారు. అవునా కాదా చెప్పండి? ఆలయానికి వెళ్ళినప్పుడు నలుగురు ఎందుకు వెళ్ళారండి? సినిమాకి వెళ్ళినప్పుడు నలుగురు వెళ్ళినప్పుడు చాలా మంది అంటారు, ప్రవచనానికి తీసుకొస్తే పిల్లలకి అర్థమవుతుందా? అలాంటి చెత్త సినిమాలు చూసినప్పుడు అర్థమయ్యే పిల్లలకి ప్రవచనం ఎందుకు అర్థం అవ్వదండి? భగవంతుడి గురించి ఎందుకు అర్థం అవ్వదు చెప్పండి? అవుతుంది, అర్థం అవుతుంది, మనం తీసుకెళ్ళాలంతే.